అక్టోబర్ నెల 18వ తేదీ పునీత లూకా గారి పండుగ. పునీత లూకా గారు అపోస్తలుడు, వైద్యుడు, మూడవ సువార్తికుడు. వీరు సిరియా దేశంలోని అంతియోక పట్టణంలో జన్మించారు. వీరు వైద్యుడిగా ప్రసిద్ధి చెందారు. అందువలన ఆయనను ప్రియమైన వైద్యులు అని పిలుస్తారు. అన్యుడైన లూకా గారు పునీత పౌలు గారి యొక్క బోధన వల్ల క్రైస్తవ జీవన స్రవంతిలోనికి వచ్చారు. లూకా గారు యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరు కాకపోయినా అపోస్తలుడైన పౌలుకు అత్యంత సన్నిహిత సహచరుడు. పునీత లూకా గారు 2 ముఖ్యమైన గ్రంథాలను రచించారు: సువార్త లూకా మరియు అపోస్తల కార్యములు. ఈ 2 గ్రంథాలలో క్రీస్తుని జీవితం, బోధనలు, మరణం మరియు పునరుత్థానాన్ని వివరిస్తాయి. పునీతులు చాలా మంది ప్రత్యక్ష సాక్షులను కలిపి వివిధ విషయాలను సేకరించి ఈ గ్రంథాలను రాశారు. ముఖ్యంగా తల్లి మరియమ్మ గారి నుండి పలు వాస్తవాలను సేకరించడం వల్ల ఈ సువార్తకు మరియమాత సువార్త అని చెప్పబడుతోంది. పునీత పౌలు గారితో కలిసి అనేక ప్రాంతాలలో సువార్తను ప్రచారం చేశారు. అపోస్తలుడైన పౌలు గారు బంధింపబడినప్పుడు లూకా గారు తరచూ సందర్శించేవారు. లూకా గారు రాసిన ఈ పత్రములు యెరూషలేములోను కైసరియలో గల ప్రసిద్ధ పురాతన దేవాలయాలలో భద్రపరచబడి ఉన్నాయి. వారు రాసిన సువార్తలను వారే క్రీస్తు శకం 70లో కడసారిగా మెరుగులు దిద్దినట్లు చెప్పబడుతోంది. వీరి చిహ్నం ఎద్దు, అనగా త్యాగం మరియు సేవకు సంకేతం. వీరిని వైద్యుల మరియు కళాకారుల పరిరక్షకుడిగా పిలుస్తారు. పునీత లూకా